సింహాసనం మీద కూర్చున్న తర్వాత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఇంద్రశ్యం రాననుకున్నారా? రాలేను. కాశీ వెళ్ళాడని కాషాయ వస్త్రాలు ధరించాడు, వారణాసి వెళ్ళాడని వరస మార్చాడు. అదే రక్తం, అదే పౌరుషం. నరకటం మొదలెట్టాక వరస వచ్చాడు. ఇప్పుడు నేను ఎవరి వయసులో మాట్లాడాను? చిరంజీవిని గుర్తుపెడితే చాలు అనుకున్నాను అంతే. మళ్ళీ బాలకృష్ణ అనుకున్నా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి వాయిస్ నాకు అసలు రాదు. జస్ట్ మీ ముందు ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అనుకున్నాను అంతే. ప్రకాష్ రాజ్ గారి వాయిస్. ఎవడు వీడో సామాన్యుడు కాదు, వీడో సామాన్యుడా కాదు, వీడో సామాన్యుడు కాదు, వీడో సామాన్యుడు కాదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగు పద్యం చెప్తారు. ఆ ఉప్పు కప్పరం అనే పద్యం చెప్తారు. ఉప్పు కప్పరము ఒకే ఒక్క పోలిక నుండు చూడరుచుల జాడ వేరుగా కూడా ఉంటుంది. పురుషులందు మా లోకేష్ బాబు కూడా వేరుగా ఉంటాడు. విశ్వదాభిరామ ఎన్టీఆర్ మా మామ. ఇది ఒక చిన్న ప్రయత్నంగానే మీ ముందు చేశాను. నాకు మిమిక్రీ చేసే అంత లేదు, ఏదో ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో యశోధర మేడం గారు ఎక్కించారు నన్ను. మేడం నేను తీసుకురాబోతే నన్ను మేడం పంపించింది అడిగి. అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీ రామారావు, ప్రకుంచుటి చాతుర్యమైన ఓ మై బ్రహ్మ, నీ విశ్వ చాతుర్య మహిమ ఆ బ్రహ్మకు కానీ విశ్వ బ్రహ్మకు కానీ లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును. భయ్యారి ఇట్టి సభా గౌరవం మాకు లేకపోవుట మోపలేని భారము. ఇక నేను ఇందుండరాదు. పంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్నత మౌన్నత అట్టహాసము. సాటి పదులతో నన్ను సమానుడుగు నన్ను బావగా సంభావింపగా సన్మానింపగా పరిచారిక ప్రభద్రకి పగులబడి నవ్వుటేయా. అవునులే, ఆ వయసు మరిన భామకు ఎగ్గేవి సిగ్గేవి. వంతు మగల మందక మగని రచిన పర్యంతము పంచిని కనిపించుతో పిచ్చ పిచ్చ వైభవలను పీవించుచున్న అది కెళ్ళి చేసిన మాత్రమున మేమేలే గదిగ చెప్పుకోవాలి. ఈ విధంగా ఎన్టీ రామారావు దుర్యోధనుడి పాత్రలో వాయిస్ ఒక చిన్న ప్రయత్నంగా చేశాను. అలాగే ఎన్టీ రామారావు చేశాం కాబట్టి కొంచెం లక్ష్మీ పార్వతి కూడా ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. లక్ష్మీ పార్వతి ఎవరు? లక్ష్మీ పార్వతి ఎవరు? లక్ష్మీ పార్వతి అంటే ఎవరు? ఎన్టీ రామారావు భార్య. ఓకే, రెండో భార్య, చిన్న భార్య కాబట్టి సరే ఆమె చేద్దాం.
మీ మీ అన్నగారు ఎన్టీ రామారావు గారికి గోంగూర అంటే చాలా ఇష్టం అండి. ఆ గోంగూర తిని తిని ఎప్పుడు గోంగూర అని కలవరించిపోతూ ఉంటే మన పెరట్లో పండించిన రంగారెడ్డి సార్ గారు పండించిన గోంగూరని పెట్టామండి. సరే సరే ఇప్పుడు మన యశోధర మేడం హేమంతుని గురించి ఏదో మాట్లాడుతా ఉంది. యశోధర మేడము ఈ విధంగా కొద్దిగా ప్రయత్నం చేశాను మన యశోధర మేడం గారి గురించి. సరే ఇప్పుడు హేమంత్ ఎక్సలెంట్ అని చెప్పిన ముందుకు వచ్చి అంటే కుక్కలను లోపల పెట్టి తలుపులు వేస్తుంటా, అందుకని ఎక్సలెంట్ అంటున్నాడు. సరే సరే రావు గోపాలరావు గారు ఇది పాత సినిమాల్లో ఆయన బాబు హేమంతో మనిషి అంటే కొంత కాలాపోసరం ఉండాలయ్యా బాబు. హేమంతో నిన్ను ఫస్ట్ బెల్లు కొట్టమంటే పాసు బెల్లు కొట్టినావు, ఇప్పుడు మాకు పాసుకు బావాలో క్లాసుకు బావాలో కూడా తెలియడం లేదు. ఏం చేయమంటా హేమంతో ఫస్ట్ బిల్ కొట్టమంటే పాస్ బిల్ కొట్టినాడు. మళ్ళీ మాకు క్లాసుకు పోవాలి పాసుకు పోవాలి అర్థం కాక ఒక 2 minutes వింటూ కూర్చో, నేను వాష్రూమ్ పోయి వస్తా. ఇప్పుడు డాష్ కి పంపించేస్తాను మిమ్మల్ని. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి సాయి కుమార్ సాయి కుమార్ డైలాగు నేను ఓరకు తెప్పిస్తాను. అమ్మా ఎట్టకన్నావమ్మా ఇళ్ళని రే, మీరు ఏడుస్తుంటే నీ తల్లి బొమ్మ కనిపించుకొని పాలిచ్చింది రా నీ తల్లి. అయినా నీవు మరలా ఏడ్చావు, మరలా పాలిచ్చింది, మరలా ఏడ్చావు, మరలా పాలిచ్చింది. అప్పుడు నీ తల్లి రొమ్మ కారింది, పాలు కాదురా రక్తం రక్తం. తలపై కనిపించి 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి చిహ్నాలైతే ఈ కనిపించి 4వ సింహం పోలీస్ పోలీస్ పోలీస్. ఈ విధంగా మన సాయి కుమార్ గారి డైలాగు చెప్పుకున్నాం. సరే మీ అందరికీ ధన్యవాదాలు నా మొదటి ప్రయత్నాన్ని ఆస్వాదించినందుకు. ఇంకొద్దు